తెలంగాణ ఆంధ్ర రాజకీయాలకు కాంచీరాం దారే రహదారి. కానీ లేని వాళ్ళ రాముడు కాంచీరాముడు. కానీ లేని వాళ్లచే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచారు మాన్యశ్రీ కాంచీరాం. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి బలహీనుల అభ్యున్నతి కోసం పోరాటం చేశారు. సొంత ఇల్లు, ఆస్తి, కనీసం సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా అంబేద్కర్, జ్యోతిబాపులే స్ఫూర్తితో తన రాజకీయ ప్రస్థానాన్ని సంఖ్యాబలమున్న బలహీనుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ మార్గంలో ప్రారంభించారు. కాంచీరాం అన్న మాట బీసీల సమస్యే భారతదేశ సమస్య. తెలంగాణ ఆంధ్ర రాజకీయాలకి కాంచీరాం దారే రహదారి. ఆయన 1984లో పెట్టిన బహుజన సమాజ్ పార్టీ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వివిధ రాష్ట్రాలలో వందల కొలది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారు. కాంచీరాం ఆచరించిన బహుజనులకు రాజ్యాధికారం సిద్ధాంతం ఆధారంగా మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ మహిళ కుమారి బెహెన్జీ మాయావతి ఒక పెద్ద యూరోపియన్ దేశమంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 4 సార్లు అయ్యారు. ఎస్సీలకు, పేదలకు లక్షల ఎకరాలు సేద్యానికి అనువైన భూమిని పంచారు. ఆమె భారత రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరుగాంచారు. సఫాయి, కుమ్మరి, మంగలి, చాకలి ఇంకా అత్యంత వెనుకబడిన కులాలకి చెందినవారు పేద ముస్లింలు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారంటే అంతకన్నా ఈ దేశంలో గొప్ప ప్రజాస్వామ్య విజయం ఉంటుందా? డబ్బు, మందు పంచకుండా, బూటకపు హామీలు ఇవ్వకుండా పేద కులాలకి చెందిన వాళ్లు అసెంబ్లీలో ప్రవేశించలేని అప్రజాస్వామిక పరిస్థితుల్లో కాంచీరాం నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ అటువంటి అపూర్వ విజయాల్ని సాధించడం భారత రాజకీయాల్లో గొప్ప సంచలనం. ఆయన రాజకీయ విజయాల్ని సాధించి సీఎం, పీఎం పదవులు పొందకుండా ఉండిన ఏకైక నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకుడు మన స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? కాంచీరాం గారి అన్ని కులాలను కలుపుకుపోయే ఇంక్లూజివ్ పాలిటిక్స్ లో భాగంగా బీసీలకు పెద్దపీట వేశారు. ములాయం సింగ్ యాదవ్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేశారు. కాంచీరాం అన్న మాట బీసీల సమస్యే భారతదేశ సమస్య అనేది ఇప్పటికీ రెలవెంట్. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భూస్వామ్య ధనిక కులాలు ఎన్నికల వృత్తిని అవపోసన బట్టి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుని పేద ప్రజలకి తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు. అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ల వలన అసెంబ్లీలో, పార్లమెంటులో అడుగు పెట్టారు. నామమాత్రపు అధికారాల్ని మాత్రమే పొందారు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల్ని ప్రకటిస్తారు, కానీ ఆ నిధుల్ని దారి మళ్లిస్తారు. అలాగే బీసీ, ముస్లింలకు నామమాత్రపు సంక్షేమ పథకాలు అమలు పరుస్తారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ జనాభా దామాషా ప్రాతిపదికన బీసీలకు, ముస్లింలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వరు. ఎందుకంటే బీసీలు, ముస్లింలు ఎమ్మెల్యే కులాలు కాదు, ఓటర్ల కులాలు. ఓటు వేయడమే వారి వృత్తి. ధనిక భూస్వామ్య కులాల వృత్తి రాజకీయ వృత్తి, ఓట్లు వేయించుకునే వృత్తి. వేల కోట్ల పెట్టుబడితో ఎన్నికల వ్యాపారాన్ని చేస్తున్నాయి ఆ కులాలకి చెందిన నాయక శ్రేణులు. ప్రభుత్వ పదవులు, ఉన్నత ఉద్యోగాలైన సీఎస్, డీజీపీ, ఎలక్షన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, జడ్జీలు, ఇతర క్రియాశీలక పోస్టులు సాధారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వరు. అందుకే కులగణన చేస్తే జనాభా దామాషా ప్రకారం అధికారం పంచాల్సి వస్తుందని ధనిక భూస్వామ్య కుల నాయకుల బాధ. ఇవన్నీ తెలిసే కాంచీరాం గారు బహుజన సమాజ్ పార్టీ పెట్టారు. మాయావతి గారి నాయకత్వంలో బీఎస్పీ తన అస్తిత్వాన్ని మతతత్వ తుఫాన్లో కాపాడుకుంటూ పనిచేస్తోంది. దేశంలో గత 10 సంవత్సరాల్లో ఢిల్లీకి మొక్కని నాయకులే లేరు. మాయావతి గారు పదవి ప్రలోభాలకు లొంగకుండా మొక్కవోని ధైర్యంతో బహుజన ఉద్యమం దిశగా పార్టీని నడిపిస్తున్నారు. కానీ దేశంలో ఉన్న అధికార ప్రతిపక్షాలు మాయావతి గారిని ఎలా నిలువరించాలని చూస్తున్నారే గాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు అధికారం పంచాలని ఆలోచన లేదు. ఈ నాయకులు చంద్రబాబు, కేసీఆర్, జగన్, రేవంత్ బహుజనులను కలుపుకోకుండా, వారికి విధుల్ని, నియామకాల్ని పంచకుండా ఎన్నికల సమయంలో నోట్లని పంచి ఓట్లని కొల్లగొడుతున్నారు. వారి రాజకీయ క్రీడని ముగింపు పలకాలంటే ఒకే ఒక మార్గం. బీఎస్పీ పార్టీ ద్వారా బీసీ సంఘాలు, ముస్లింలు కులగణన ఉద్యమాన్ని తీవ్రతరం చేయడమే. బీఎస్పీ ప్రజల్ని చైతన్యపరుస్తోంది. ముఖ్యంగా బీసీలకు జరిగే అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు.
అందులో బీసీలు కేవలం 498 మంది మాత్రమే, అంటే 17%. బీసీలు 50% పైనే ఉన్న 17% ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో వారి గోడు పట్టించుకునేవారు ఎవరు? తెలంగాణ అసెంబ్లీకి ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికల్లో 1743 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అందులో పైన ఉన్న ధనిక కులాలకి చెందిన 951 మంది ఎమ్మెల్యేలయ్యారు. అసెంబ్లీలో పైన కులాల ఎమ్మెల్యేలు 54% ఎన్నికయ్యారు. బీసీలు కేవలం 279 మంది, అంటే 16% ఎన్నికయ్యారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలు ఇంకా వెనుకబడ్డారు. ముస్లింల పరిస్థితి అలానే ఉంది. అందుకే కాన్షీరామ్ గారు అన్న మాట, బీసీల సమస్యే భారతదేశ సమస్య, అక్షర సత్యం. బీసీలు పోరాటం చెయ్యందే బీసీల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవు. 10/15% జనాభా ఉన్న అన్ని రంగాలలో పైన ఉన్న కులాలకి చెందిన ఎమ్మెల్యేలు 1838 మంది, 63% ఎన్నికయ్యారు. ఇదే సందర్భంలో ఇంకో విషయం గమనించాలి. కొన్ని కులాలు రాజకీయంగా అంతరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ, వైశ్య, వెలమ, రాజులు కులాలు ఎమ్మెల్యేల సంఖ్య నానాటికి తగ్గుతోంది. ఈ కులాలకి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య 2-3 కన్నా ఎక్కువ అవనివ్వడం లేదు. కొన్ని ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాని రాజకీయంగా బ్రతికి చెడిన కులం బ్రాహ్మణ కులం. కానీ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కల కులాలు అవి. బీసీ కులాలు అటు ఆత్మగౌరవం లేక, ఇటు అర్ధబలం లేక, రాజకీయ అధికారం దక్కక తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. 131 కులాలుగా ఉన్న బీసీలలో కేవలం 20 కులాల వారే అసెంబ్లీలోకి ప్రవేశించారు. 78 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చాక కూడా ప్రభుత్వంలో 50% పైగా ఉన్న బీసీలు, వారికి తోడుగా ముస్లింలు భాగం కాకపోతే 15% ఉన్న ధనిక కులాల వారికి ఏమంత మంచిది? చుట్టూ అసంతృప్తితో, పేదరికం, నిరుద్యోగం, ఆత్మన్యూన్యతతో బహుజనులు ఉంటే ధనిక కులాల వారి వ్యాపారాలకి కానీ, వారి భవిష్యత్తుకి కానీ ఏమంత క్షేమకరం కాదు. అధికారం పంచడానికి, అది జనాభా దామాషా పద్ధతిలో పంచుకోవడానికి వెనుకాడడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. వివేచన కలిగిన రాష్ట్ర జాతీయ నాయకులు ఈ విషయంలో స్పందించడానికి మొట్టమొదట మెట్టు సకల కులగణన. భారతదేశానికి కులగణన కొత్తదేమీ కాదు. బ్రిటిష్ హయాంలో 1881లో అన్ని కులాల జనగణన చేపట్టారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 1931 వరకు జనగణన చేశారు. 1951 భారత ప్రభుత్వం కేవలం ఎస్సీ/ఎస్టీ కులాల లెక్కలే తీసింది. 2021లో చేయాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. అన్ని కులాల గణన చేయకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారు? దాదాపు 60 సంవత్సరాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ కులగణన చేయకుండా బీసీలను చిన్నచూపు చూసి ఇప్పుడేదో జ్ఞానోదయమైనట్టు కులగణన చేయమని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వారిని నమ్మేట్టు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కర్ణాటక, తెలంగాణలలో ఎన్నికలప్పుడు కులగణన చేస్తామని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఇంకా ఆ హామీని నెరవేర్చలేదు. కులగణన చేసిన కర్ణాటకలో ఆ వివరాలు బయట పెట్టలేదు. కాంగ్రెస్ ని బీసీలు ఎలా నమ్ముతారు? ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి భారత ప్రభుత్వానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 45 సంవత్సరాలు పట్టింది. అందులో కాంగ్రెస్ సైంధవ పాత్ర పోషించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ కి తప్పని పరిస్థితుల్లో స్వాతంత్ర్యం వచ్చిన 25 సంవత్సరాలు పట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ చేసిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం ఎస్సీలకు విద్య, ఉద్యోగ, చట్టసభలో రిజర్వేషన్లు ఇచ్చింది. వాటిని 1951లో రాజ్యాంగపరంగా చేయాల్సి వచ్చింది. అది మహనీయుడు అంబేద్కర్ కృషి ఫలితమే. పెద్ద పోరాటం లేకుండా ఎస్టీలకు ఎస్సీలతో సమంగా రిజర్వేషన్లు రాజ్యాంగంలో కల్పించడం ఆయన చలవే. ఎస్సీ, ఎస్టీ కులగణన ప్రతి 10 సంవత్సరాలకు చేస్తున్నారు కాబట్టి చట్టసభలో వారి స్థానాలు పెరుగుతున్నాయి. అంబేద్కర్ ప్రతిరూపమైన మహానాయకుడు కాన్షీరామ్ కాబట్టి ఆయన సృజించిన పార్టీ బీఎస్పీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల సమస్యల మీద ఉద్యమం చేస్తోంది. ఈ రోజున వారి స్ఫూర్తితో బీఎస్పీ కులగణన డిమాండ్ చేస్తోంది. బీసీల సహనాన్ని ఇంకా పరీక్షించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టి విద్యా, ఉద్యోగాల్లో, చట్టసభల్లో జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించితే బీసీలు శాంతిస్తారు. అప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యం మన దేశంలో సిద్ధిస్తుంది. కాన్షీరామ్ గారి 18వ వర్ధంతి అక్టోబర్ 9న విజయవాడలో బీసీ సంఘాలు బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీలు అధిక సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చి మహాధర్నాలో కులగణన డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో బీసీ సంఘాలు, బీసీ మేధావుల ఫోరం అన్ని పార్టీల బీసీ నాయకులను కలుపుకుని కులగణన ఉద్యమాలు చేస్తున్నారు. కులగణన ద్వారా కులాల లెక్కలు తీస్తే జనాభా దామాషా పద్ధతిలో అధికారాన్ని సహేతుకంగా పంచితేనే మన ప్రజాస్వామ్యం కలకాలం ఉంటుంది. కాన్షీరాం ఆశించింది ఇదే. ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి ఇదే.